రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయల మేర రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ పెండింగ్ లో ఉన్నాయన్నారు సీఎం రేవంత్. ఈ అంశానికి త్వరలోనే ఒక పరిష్కారం చూపిస్తామని తెలిపారు. ఆయన ఏడాదిలోపు ఖచ్చితంగా వారికి చెల్లింపులు చేస్తామని చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ బకాయిలకు గత ప్రభుత్వమే కారణమని వివరించారు. గత ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సును 58 నుంచి 61 ఏళ్లకు పెంచిందని, వారంతా రిటైర్ కావడంతో ఒక్కసారిగా ఆర్థిక భారం పడిపోయిందన్నారు రేవంత్. 8,000 కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్సే మా దగ్గర పెండింగ్ ఉన్నాయి. దాన్ని కూడా కొత్త బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు నేను చర్చించుకున్నాం. ఒక పరిష్కారం చూపిస్తే ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా వాళ్ళకి ఎప్పుడు వస్తే ఒక స్పష్టత ఇస్తాం. ఒక కార్యాచరణ చేసుకొని రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఒక నమ్మకం కలిగించి వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని ఒక ప్రణాళికబద్ధంగా నిర్వహించి ఈ ఫలానా నెల నా డబ్బులు వస్తాయంటే అతను ఎక్కడైనా సర్దుకోవడమో చెప్పుకోవడమో ఇచ్చుకునే వాళ్ళకు కూడా తారీఖు చెప్పుకోవడానికి ఉంటుంది. క్లియర్గా వాళ్ళ సీనియారిటీ ప్రకారం ఏ రకంగా చేస్తామో సంవత్సరం తిరిగే లోపల 100% వాళ్ళ బకాయిలన్నీ చెల్లిస్తాను మాత్రం నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఓవర్ నైట్ 1 నెల 2 నెలల్లో చేస్తామని నేను చెప్పినా అది అబద్ధం. చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా మరింత ఆందోళనకు గురై 2 నెలల తర్వాత రాకపోతే ఆందోళనకు గురై సెక్రటేరియట్ల చుట్టూ పర్యకారుల చుట్టూ తిరిగి అనవసరంగా వాళ్ళు ప్రయాసపడమే తప్ప 25 ఏప్రిల్ 1 నుంచి 26 మార్చి 31 లోపల సంవత్సరం తిరిగే లోపల ఫైనాన్షియల్ ఇయర్లో 100% రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ అన్నిటిని కూడా ఇస్తాం.